అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కానీ ఇప్పటికి మనం రూరల్ ఏరియా వెళ్తే ఎక్కువ ఒక 10 ఇళ్ళకి వెళ్తే ఒక 7, 6 ఇళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో అయితే తప్పనిసరిగా ఉంటుంది. అంతగా ప్రజల మనసుని దోచుకున్న ముఖ్యమంత్రి అంటే 5 సంవత్సరాలు చెప్పాలంటే 5 సంవత్సరాలు లెక్కేసుకోవచ్చు, మిగతా లెక్కేసుకోకూడదు మనం కూడా. 5 సంవత్సరాలలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఆయన్ని దేవుళ్ళ కొలిచారు. అంటే వీళ్ళకే 5 సంవత్సరాలలో ఎక్కడో ఉండే వ్యక్తి ఒక చదువు మీదో, ఒక విద్య మీదో, వైద్యం మీదో ఇన్ని డిసిషన్స్ తీసుకొని దేవుడైన వ్యక్తి దగ్గరగా చూసారు ఆయన. మీరు ఎలా ఉంటారు వ్యక్తిగతంగా? రాజశేఖర రెడ్డి గారు అంటే ఏం చెప్తారు మీరు? ఒక బాధ్యత తెలిసి ప్రజల్లో నుంచే వచ్చారండి. ఆయన కూడా ప్రజల సమస్యల్లో నుంచే వచ్చారు. ఆ సమస్య తెలుసుకున్న వ్యక్తిగా, ఒక పరిణితి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన తీసుకున్నటువంటి ఆలోచన కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ అది అందరూ ఆమోదించదగింది. అది ఎవరైనా కూడా, ప్రతిపక్షమైనా కూడా రాజశేఖర రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి పని చేసినారు అని చెప్పాల్సిందే. అది మాత్రం నేను కూడా, అటువంటి నాయకుడు లేడు అని నేను కూడా చెప్తాను. వ్యక్తిగతంగా ఏదైనా డిసిషన్స్ మనం తీసుకుని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు టైం తీసుకునే వల్ల, లేకపోతే లేదండి, డిస్కస్ చేస్తారు, మంచిది స్వీకరిస్తారు, లేదంటే ఆఫీసర్తో మాట్లాడతాము అని అంటారు, లేదు ఇంకొక రోజు మళ్ళీ మీటింగ్ పెడదామమ్మా అని అంటారు. బాగా కలిసి ఆలోచన చేసి, అంటే నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కాదు, ఇంపార్టెన్స్ అనేది మాత్రం ఇచ్చేవాళ్ళు. చిన్న లీడర్స్ని కూడా నెగ్లెక్ట్ చేయటం ఉండదు, టైం ఇచ్చేవాళ్ళు, మాట్లాడేదానికి బాగా కలిసేదనే అవకాశం ఎప్పుడూ ఉండేది. మనం ఏది చెప్పాలన్నా చెప్పగలిగే వాళ్ళము, నో భయం లేదండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడొచ్చే యాక్సెస్ ఉంటుంది ఎవరికైనా కానీ, ఎవరికైనా అందుబాటులో ఉండే వ్యక్తిలాగా ఉండేవాళ్ళు. ఓకే. సో అప్పుడున్న చాలా తక్కువ మందే కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని మీరు అందరూ అన్నలాగే భావిస్తారు కాబట్టి, ముద్దులు చెల్లెమ్మ అంటే ఎవరని చెప్తారు? ముద్దులు చెల్లెమ్మ ఎప్పుడు ఆమె కదండి, చేవేళ్ల చెల్లెమ్మ. ఓకే. ఏంటి అంత స్పెషల్ సబితా ఇంద్రారెడ్డి గారు అంటే? ఏం లేదండి, నాకు అనిపిస్తుంది అందుబాటులో ఉన్నారు, దగ్గరలో ఉన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, దానికి ల్యాండ్ ఇది కావాలి, పనులు ఉంటాయి, ఆ విధంగా దగ్గరైనారని అనుకుంటున్నాను. కానీ మమ్మల్ని అందరినీ చెల్లెళ్ళుగానే చూసారు. ఆ అభిమానం మాకందరికీ సమానంగా పంచారు. ఓకే. సో ఇప్పుడు మీ చేవెళ్ళ చెల్లెమ్మ ఇప్పుడు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు. సో చెప్పాలంటే యాక్టివ్గా ఉంది పాలిటిక్స్లో ఆమె ఒక్కతే మీ టైంలో ఉన్నామా? మీరందరూ కొంచెం పక్కకు వచ్చేసి. సురేఖ కూడా మాతోనే కదండి, కొండా సురేఖ. కానీ మీ జూనియర్ అని చెప్పుకోవచ్చు ఆమె? లేదు, ఒకేసారి వచ్చాము అందరూ. కానీ చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా మీకు? ఏజ్ గ్యాప్ ఉంది, ఆమె అర్లీగా వచ్చింది, మేమంతా వయసు అయిపోయిన తర్వాత వచ్చాము. ఓకే. సో ఆమె ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి. సో సునీత లక్ష్మారెడ్డి కానీ, కొండా సురేఖ కానీ అంతా ఫస్ట్ టైం. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, రాజకీయాల నుంచి దూరంగా వచ్చిన వాళ్ళు. నేను చెప్పేది అంటే ఇప్పుడు రాజకీయం అదొక పార్ట్ అండి లైఫ్లో. ఆ పార్ట్ సక్సెస్ఫుల్గా చేసినామా, ఫెయిల్యూర్ అయినామా అనేది అది ప్రజలే చెప్పాలి. మా వరకు ఏంటంటే మాకు ఒక ఆత్మవిశ్వాసం ఉంది. నేను నా టైంలో నేను చేయగలిగింది చేశాను. 10 మందికి గుర్తుండేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా 4 పనులు చేయగలిగాను అనే ఆత్మ సంతృప్తి ఉంది. దాంతో ఈరోజు మేము వెనక్కి వచ్చినా కూడా మాకేమి దాని గురించి ఆలోచన లేదు. మళ్ళీ ఇంకా నేను కంటిన్యూ కాలేదే, లేదు ఉంటే బాగుండేది అనే ఆలోచన లేదు. ఈరోజు కుటుంబానికి ఇస్తున్నాం మేము టైం అంతా. కుటుంబంలో ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయినారు, ఆ పిల్లలు వచ్చినారు, వాళ్ళకంతా కూడా ఈరోజు ఫ్యామిలీ లైఫ్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నిటి మీద, చెట్లు పెంచడము, కిచెన్ గార్డెన్లు ఇవన్నీ ఎలా పెంచుతానో, నాకు వంట అంటే కూడా చాలా ఇష్టం అండి. ఓకే. ప్రేమగా అందరికి వండి పెట్టడము, ఎదుటి వ్యక్తి సంతృప్తిగా తింటే చూడడం అనేది నాకు చాలా సంతోషం. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.